ఓకేనా? అందరికీ నమస్కారం. జూన్ 4 అంటే రేపు నవ్యాంధ్ర ప్రజలు చారిత్రాత్మక సంచలనాత్మక తీర్పిచ్చిన రోజు, ప్రజాస్వామ్య పరిరక్షణ రోజు రేపు. కూటమి పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీలకి రాష్ట్ర ప్రజలు అపూర్వ రీతిలో ఘన విజయాలు అందించి పట్టాభిషేకం చేసిన రోజు రేపు. అలాగే ప్రజలు నమ్మి ఓట్లు వేసి వైసీపీ పార్టీ ఆ నమ్మకాన్ని వమ్ము చేసి వాళ్ళ అసమర్థ పాలన, అన్యాయపు దుర్మార్గపు పాలన, వాళ్ళదే అసలైన వెన్నుపోటు, దానికి ఇచ్చిన ప్రజల తీర్పు ఓటుతో పోటు 11 సీట్లు మాత్రమే. రేపటి రోజు మొత్తం యావత్ భారతావని ఆంధ్ర రాష్ట్రం వైపు చూసింది. దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రజలు సంచలనాత్మక ఓటుతో తీర్పిచ్చి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి అఖండ మెజారిటీ ఇచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. వారి నమ్మకాన్ని, విశ్వాసాన్ని వమ్ము చేయకుండా కూటమి పార్టీలు, ప్రభుత్వం రేపటికి ఎన్నికల ఫలితాలు వచ్చే సంవత్సరం, కానీ జూన్ 12కి ప్రభుత్వం పగ్గాలు చేపట్టి సంవత్సర కాలం అవుతుంది. ఈ సంవత్సర కాలంలో ప్రజల ఆకాంక్షలకి, కోరికలకి అనుగుణంగా కూటమి ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తూ పనిచేస్తుంది. కాబట్టి ఇది అసలైన ప్రజారంజక ప్రభుత్వం, పార్టీలు పాలన అందిస్తున్నారు. మొన్న 2024 ఇదే రేపటి జూన్ 4న రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు, అటు ప్రజలు ఇటు కూటమి పార్టీలు ఘోరాతి ఘోరంగా కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాని వైసీపీకి చాలా ఏళ్ళు యాద ఉంటుంది. అధికారం ఏ పార్టీలకి శాశ్వతం కాదు, కానీ ఇచ్చిన ప్రజలు మాత్రం శాశ్వతం. వారు ఏ ఆశయాలకు అనుగుణంగా, వాళ్ళకు ఏ కోరికలకు అనుగుణంగా ఆ పార్టీల్ని నమ్మి ఓట్లు వేసి గెలిపిస్తున్నారో వారి నమ్మకానికి వమ్ము చేస్తూ మనకు నచ్చిన విధంగా దోచుకొని పరిపాలన చేస్తే వారు ఇచ్చే తీర్పు ఏ స్థాయిలో ఏ విధంగా ఉంటుందో ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీకి 2024 జూన్ 4న తెలిసింది. మేము మళ్ళీ చెప్తున్నాం, వైసీపీ రేపు ఏదో కార్యక్రమం చేస్తుందని వెన్నుపోటు తినమాట. వారిని ఒకటే సూటిగా అడుగుతున్నా, మీకు ప్రజలు అద్భుతమైన అవకాశం ఇచ్చారు, మిమ్మల్ని నమ్మి ఓట్లు వేశారు, మీరు ఇచ్చిన హామీలన్నీ గాలి పార్టీ మీది గాలికే వదిలేశారు. అందుకే మీ పార్టీ కూడా 2024 జూన్ 4 గాలికే కొట్టుకుపోయింది. కూటమి పార్టీలు, కూటమి ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో ఇచ్చిన హామీల్లో కేవలం సంవత్సర కాలంలో నెరవేర్చినవన్నీ నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు మీరు వాటన్నిటికీ సూటిగా సమాధానం చెప్పి అప్పుడు రేపు రోడ్డు ఎక్కండి. అప్పుడు మీ వెనక్కి ప్రజలు వస్తారు. నిజంగా కూటమి పార్టీలే ఈ రాష్ట్ర ప్రజలకు ఏమైనా అన్యాయం చేస్తే, మాట తప్పితే, మనము తిప్పితే ఖచ్చితంగా మేము సమాధానం చెప్తాం. కానీ మీలా మాట తప్పి మరమ తిప్పిన పార్టీలు కూటమి పార్టీలు కాదు, కూటమి నాయకులు కాదు. నవ్యాంధ్రప్రదేశ్కి ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు ముఖ్యమంత్రిగా, నవ్యాంధ్రకి 2 సార్లు ముఖ్యమంత్రిగా, మొత్తం 4 సార్లు ముఖ్యమంత్రిగా అపారమైన అనుభవశాలి, అభివృద్ధి ప్రదాత, నిరంతర శ్రామికులు నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా, అలాగే జనసేనాని కేవలం రాష్ట్ర అభివృద్ధి కోసమే కూటమిగా జతగట్టి ఈ రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం శ్రమిస్తున్న పవన్ కళ్యాణ్ గారు, అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కూడా నిరంతరం ఈ రాష్ట్రం బాగుండాలి, ఆంధ్ర రాష్ట్రం అన్నింటా అగ్రగామిగా ఉండాలని నిరంతరం సహకరిస్తున్నారు వారు. అలాగే రాష్ట్ర భవిష్యత్ భరోసా, రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ బాబు గారు, అలాగే కూటమి మంత్రివర్గం, కూటమి శాసనసభ్యులు, కేంద్ర మంత్రిగా పౌర విమానయాన శాఖ మంత్రిగా మన శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు యంగ్ గ్లోబల్ లీడర్ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, ఆయన కేంద్ర మంత్రిగా ఉంటూ కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి అనుసంధానంగా ఉంటూ నిధులు సేకరణలో నిరంతరం శ్రమిస్తున్నారు ఆయన. అట్లాగే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా సీనియర్ మంత్రివర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు గారు రైతన్నల భరోసా కోరుతూ అధిక నిధులతో బడ్జెట్ని కేటాయించిన అచ్చెన్నాయుడు గారి నాయకత్వంలో, అలాగే శ్రీకాకుళం శాసనసభ్యులు నిరంతర అభివృద్ధి సంక్షేమం కోసం శ్రమిస్తూ ఈ నియోజకవర్గ ప్రజలు ఏదైతే ఆయన నమ్మి 53,000 మెజార్టీ ఇచ్చారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అనుక్షణం తీరిక లేకుండా శ్రమిస్తున్న సంచలన చరిత్రకారులు అన్న గొంతు శంకర్ గారు, జిల్లాలో ఉన్న శాసనసభ్యులందరూ నిరంతరం శ్రమిస్తున్నారు. వారికి నమ్మి ప్రజలు ఓట్లు వేసి ఈరోజు ఈ సంవత్సర కాలంలో మేము చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏమిటో చెప్తాం.
మీరు ఇవి కాదని నిరూపించండి. మీరేం చెప్తారు చేయండి, మీ సిద్ధంగా ఉన్నా. లేని పక్షంలో ప్రజలు మళ్ళీ మీకు 151 నుంచి మధ్యలో 5 తీస్తారు, 11కి వచ్చారు. ఇప్పుడు ఆ 2-1 నుంచి 1 తీసేస్తారు. రాబోయే 29 ఎన్నికల్లో 1 మీకు ఖాయం. ఇప్పటికైనా మీ తీరు మార్చుకోండి. మేము చెప్తున్నాం, ఎన్నికల హామీలు 3000 పెన్షన్ 4000 చేస్తామన్నాం. చెప్పింది చేసి చూపించే ప్రభుత్వం కూటమి నాయకులు. మీలా విడతల వారీగా 250 పెంచుతూ వాయిదాల పద్ధతిలో ఈ పెన్షన్ అయితే మేము పెంచలే. ఒకేసారి ఇచ్చిన మాట ప్రకారం 3000 4000 పెంచిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని. అవునా కాదా మీరు చెప్పండి. అలాగే పేదవాళ్ళ ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు వాటిని అన్నీ మీరు రద్దు చేశారు. ఏం చాలా పథకాలు పేర్లు మార్చారు కదా. ఆ అన్నా క్యాంటీన్ కూడా పేరు మార్చి ఆ పేద కడుపు నింపొచ్చు కదా. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణం రాష్ట్ర వ్యాప్తంగా 200 పైచులకు అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభించడం పేదవాళ్ళు కడుపు నింపుతుంది. అవునా కాదా. అలాగే రైతన్నులు కడుపు కొట్టాలి, వాళ్ళు భూములు దోచుకోవాలని ఒక దురుద్దేశంతో రైతు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం పెంచి మీరు రైతులకు ఎంత మానసిక క్షోభ చేశారో ఎన్నికల ముందు తెలుసు. మేము ఎన్నికల్లో హామీ ఇచ్చాం, కూటమి ప్రభుత్వం అధికారులతో మరుక్షణం టైటిలింగ్ యాక్ట్ చట్టం రద్దు చేసి చూపించాం. రైతన్నుల కోసం వాళ్ళు ధాన్యం అమ్మిన 48 గంటల్లోనే డైరెక్ట్గా వాళ్ళ ఖాతాల్లో నిధులు జమ చేసిన ఘనమైన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ పేరుతో కేంద్ర ప్రభుత్వం డబ్బులతో ఈ రాష్ట్ర ప్రభుత్వం కలిపి 20,000 ఇచ్చే కార్యక్రమం మరుక్షణం టైటిలింగ్ యాక్ట్ చట్టం రద్దు చేసి చూపించాం. రైతన్నుల కోసం వాళ్ళు ధాన్యం అమ్మిన 48 గంటల్లోనే డైరెక్ట్గా వాళ్ళ ఖాతాల్లో నిధులు జమ చేసిన ఘనమైన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ పేరుతో కేంద్ర ప్రభుత్వం డబ్బులతో ఈ రాష్ట్ర ప్రభుత్వం కలిపి 20,000 ఇచ్చే కార్యక్రమం కూడా ఈ నెలలోనే చేయడం జరుగుతుంది. అలాగే మత్స్యకార భరోసా మీరు గతంలో 10,000 అరకొరగా ఇచ్చేవారు, కానీ మేము 20,000 రూపాయలు మొన్ననే మన జిల్లాలో హెచ్చర్ల బుడగట్లపాలెంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆ పథకాన్ని ప్రారంభించారు. ఇక మహిళల కోసం ఇప్పటికి 3 పథకాలు వాళ్ళకి చేస్తున్నాం. ఉచిత గ్యాస్ దీపావళి కానుక ఇవ్వడం జరిగింది గత సంవత్సరంలో. అలాగే ఈ నెలలోనే తల్లికి వందనం పేరుతో ఎంతమంది బిడ్డలు చదువుకుంటే అంతమందికి 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా ఈ నెలలో స్కూళ్ళకి ముందే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఉచిత బస్సు రేపు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం నుండి ప్రారంభించడం జరుగుతుంది. ఇక చాలా కార్యక్రమాలు చేస్తాం. అన్నిటికంటే ముఖ్యంగా ఈ రాష్ట్ర భవిష్యత్ మీరు ఉద్యోగాలు ఇస్తామని యువతను మోసం చేసి వాళ్ళతో ఓట్లు వేయించుకున్నారే, కానీ మేము మెగా డిఎస్సి పేరుతో 16,347 ఉద్యోగాలు రేపు రాబోయే నెలలో ఇచ్చే కార్యక్రమం కూడా, ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం కూడా మేము చేస్తున్నాం. ఇది నిరుద్యోగ యువతకు మేము అండగా నిలిచాం. మీరు వారిని అన్ని విధాల మానసిక ఆందోళనకు గురి చేశారు. అలాగే పరిశ్రమలు కూడా తెస్తున్నాం, వాటి ద్వారా కూడా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. ఇక ప్రభుత్వ ఉద్యోగాల కోసం వాళ్ళకి 1వ నెల వచ్చేటప్పటికి 1వ తారీఖు ప్రతి నెల జీతాలు పెన్షన్లు అందిస్తున్నాం. మీ హాయంలో 10వ తారీఖు ఇస్తారో 15వ తారీఖు ఇస్తారో తెలియదు. వాళ్ళంతా మానసిక క్షోభ పెట్టిన ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం. కానీ ఈరోజు ఉద్యోగ పక్షపాతి కూటమి ప్రభుత్వం. ఎందుకంటే సుమారు 7,000 కోట్ల రూపాయలు ఉద్యోగాలు బెనిఫిట్స్ మేము మొన్న వాళ్ళకి తీర్చడం జరిగింది. అలాగే విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ 1,300 కోట్లు వాళ్ళకి కాలేజీలకు పంపిణీ చేయడం జరిగింది. విద్యార్థులు కూడా ఆదుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఇన్ని విధాలుగా మేము అన్ని ఇచ్చిన హామీలు కాకుండా మిగిలినవి కూడా మేము చేస్తున్నాం. మీ హామీలో రోడ్లు వంతలు గొయ్యులతో ఘోరంగా ఉండి ఎన్నో ప్రమాదాలు జరిగి ఎన్నో కుటుంబాలు మరణించడం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన వెంటనే మొత్తం రాష్ట్రంలో రోడ్లన్నీ సుందరంగా తీర్చిదిద్ది బ్రహ్మాండమైన ప్రయాణం చేస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నాం. ఇక మీరు మద్యపాన నిషేధం చేస్తామన్నారే, చేశారా? దాని మీద అప్పు తెచ్చి ఈ రాష్ట్ర ప్రజలకి మధ్యాంధ్రప్రదేశ్కి రాష్ట్రాన్ని చేసి అనారోగ్యాల ప్రజలకు చెత్త మద్యం అమ్మి మహిళలకంత కన్నీటి కాచి ప్రభుత్వం వైసీపీ అయితే ఉన్నంతలో మంచి మద్యం అమ్ముతూ చక్కని ఆరోగ్యం అది తాగమని ఎవరు చెప్పలేం, కానీ అది ప్రజల్లో రావాలి. కాబట్టి మీరు మా హామీలు తప్పి మీరు ప్రజలకు వెన్నుపోటు పొడిచి ఈరోజు ఏమని మీరు రోడ్డు ఎక్కుతున్నారు? మీకు అసలు హక్కు లేదు. రేపు ఇప్పుడు నేను చెప్పిన అన్నిటికీ కూటమి ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో చేసిందా లేదా అని మీరు చెవులు ఉంటే కళ్ళు ఉంటే తెలుసుకొని చూసుకొని మాట్లాడేట్టుగా కోరుకుంటూ మరో రాష్ట్ర ప్రజలు రాబోయే రోజుల్లో ఇన్ని విధాలుగా ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న అన్ని వర్గాల కోసం శ్రమిస్తున్న ఈ ప్రభుత్వానికి రాబోయే
29 ఎన్నికల్లో కూడా ప్రజలు ఘన విజయం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పట్టం పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా మీ తీరు మార్చుకోండి. మీరు అసత్య ప్రచారాలు, అబద్ధ ప్రచారాలతో మీరు ప్రజలను మోసం చేయలేరు. ఈరోజు ఎవరు ఏమీ మోసం చేయలేరు. మనం చేసేవన్నీ ప్రజలు చూస్తున్నారు. కాబట్టి ఎప్పటికైనా వైసీపీలో మార్పు వస్తే రాబోయే రోజుల్లో కనీసం ప్రతిపక్ష హోదానే వస్తుంది. లేకపోతే ఆ ఒక్క సీటుగా మీరు పరిమితం అవుతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.